పార్వతీపురం మాన్యం జిల్లాకు ఒడిశా వైపు రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి వలన వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత 7 సంవత్సరాల నుండి ఇబ్బందులు ప్రజలు పడుతూనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలానే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్ఎండ్బి అధికారులు ఏ రకమైన స్పందన లేకపోవడం పాలకుల్లోనే ఏదో లోపం ఉంది అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కొమరాడ మండలం కేంద్రానికి కూతవేటు దూరంలో గమడ గ్రామంలో తాజాగా రోడ్డుపై పడిన గుంతల్లో లారీ దిగిపోవడంతో 2 రోజులుగా 6 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీంతో విద్యార్థులు రవాణాదారులు పూర్తిగా ఎటు వెళ్లలేని పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. మన్యం జిల్లా ఏదంటే కొమ్మడండి. ఇది సుమారు 40 గంటల ట్రాఫిక్ అయిపోయింది. అటు ఒరిస్సా ఇటు ఆంధ్రాకి మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోయింది. దీని సందర్భంలో చిన్న చిన్న వాహనదారులు, లారీ డ్రైవర్లు, వైద్యులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. 108 రాదు, పిల్లలకు చదువు లేదు, ఏమీ లేదు. ఇంత జరుగుతుంటే అసలు ఈ జిల్లాలో రోడ్ల పనుల శాఖ అధికారులు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది. వెంటనే రోడ్ల పనుల శాఖ అధికారులు సస్పెండ్ చేయాలి. అలాగే ఈ రోజు 100 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వంలో. నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక్కడ మంత్రి చంద్రబాబు మేడం గారు అన్నారు, మా కురపం ఎమ్మెల్యే మేడం గారు అన్నారు, ఎవరు కూడా అన్నారు ఇదిగో మరమ్మతులు చేపడతామని. 100 రోజులు అవుతుంది, మరమ్మతులు లేవు, ఏటి లేవు, చంపేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే రోడ్ల పనుల శాఖ అధికారులు సస్పెండ్ చేయాలి. ఈ పార్వతీపురం నుండి కూనేరుకి వెళ్ళే 3 రహదారి మరమ్మతులు చేపట్టి వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలి. లేకపోతే 20వ తేదీన ఈ కూనేరు వద్ద భారీగా పనులు నిర్వహిస్తాం. ఆ పనులు ఏం జరిగిన రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్డు ఎలాగైపోయింది, ఎంత గుమ్మి చూడండి. మరి ఎలాగైతే ఊళ్ళండి ఎవరు బతుకుతారండి? ఎందుకండి ఈ ప్రభుత్వాలు నాయకులు అందరూ ఎంతకైనా దిక్కు లేకపోతే మరి ఎలా బతుకుతారు? చూడండి పాపం ఈ లారీ వాళ్ళు తిండి లేక, తిప్పలు లేక ఎంత బాధపడుతుంటే ఈ రోడ్ల పనుల శాఖ అధికారి ఏసీలో కూకొని ఆగి ఫ్యాన్ల కింద ఉన్నారు. ఇప్పుడే రండి అధికారులు వచ్చి మొత్తం రోడ్ల మరమ్మతు చేపట్టి వాహనదారుల, ప్రయాణికుల ప్రాణాలు కాపాడండి. అప్పుడైనా బాగుండదు. లేకపోతే 20వ తారీఖున భారీగా బంద్ చేస్తాం. ఏది జరిగినా పూర్తి బాధ్యత మీదే అని చెప్తే, మీదే అంతా మొత్తం ప్రభుత్వం.